ఇవాళ జనసేన పదవీ బాధ్యత కార్యక్రమం నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున ఇటీవల పలువురు నామినేషన్ పదవులు పొందారు. వారి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నామినేటెడ్ పదవులు పొందిన వారికి కార్యక్రమం వేదికగా దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 3,000 మందితో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన పక్షాన పదవులు పొందిన వారితో పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సమావేశం కానున్నారు. ఇందులో నూతనంగా నామినేటెడ్ పదవీ బాధ్యతలు చేపట్టిన వారికి జనసేనాని దిశానిర్దేశం చేయనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. పదవులు పొందిన వారు వ్యవహరించాల్సిన తీరు, పదవీ బాధ్యతలు వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. సో జనసేనాని ఈరోజు జనసేన పార్టీలో నామినేటెడ్ పదవులు పొందిన వారందరి చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది జనసేన పార్టీ. దాదాపు 3,000 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 3,000 మందితో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత వారికి పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రజల్లో ఏ విధంగా మమేకం అవ్వాలి అనేటువంటి వివరాలన్నీ కూడా దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. నామినేటెడ్ పదవి బాధ్యతలకి సంబంధించి మొత్తం రీసెంట్ గా ఈ పోస్టులు అనేది ఇవ్వటం జరిగింది. ఈ బాధ్యతలకు సంబంధించి వారందరి చేత కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రమాణం చేయించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొనబోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ కళ్యాణ్ తలంపుతోనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సీకే కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరగబోతోంది.